ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఏ చాణక్య, ఏం చేస్తున్నావు? ఎగ్జామ్స్కి వారం రోజులు లేదు. ఏందో మొత్తం ముందు స్టాండ్ ఒకటి పెట్టుకున్నావు, ఫోన్ ఒకటి పట్టుకున్నావు, బుక్కులు పక్కకు పడేసినావు, ఈ రీల్ సెటప్ అంతా ఏదో చేస్తున్నావు. ఏంది అక్క? నువ్వు ఉండక్క, ఎప్పుడు ఇంతే. నేనైతే నా సెకండ్ కెరియర్ని నేను సెట్ చేసుకుంటాను. సెకండ్ కెరియరా? ఏమన్నా బుద్ధున్నదా నీకు? ఫస్ట్ కెరియర్ అనేది ఒకటి మంచిగా ఉండాలని చెప్పేసి నీకు డొనేషన్ల కోసం అని లక్షలు కట్టి, మళ్ళీ ప్రతి సంవత్సరం ఫీజులు అని చెప్పి లక్షలు కట్టి, బుక్కులని బట్టలని ఇన్ని కొనేది ఎందుకు? ఒక మంచిగా చదువుకొని ఒక మంచి పొజిషన్కి రావాలని. అది పక్కకు పడేసినావు, ఏందో సెకండ్ కెరియర్ సెట్ చేసుకుంటున్నావా? ఎందుకు? నువ్వు అంటుంది కరెక్టే అక్క. కాకపోతే ఏంటంటే నేను రాత్రింబౌళ్ళు కష్టపడి 16 గంటలు చదువుకొని ఇంత కష్టపడి చేస్తే బయటేమో పేపర్ లీకేజ్లు, స్కాములు ఇవన్నీ జరుగుతాంటే ఇంకా మా భవిష్యత్తు ఏమవ్వాలక్క? వాట్ యు సే? నువ్వు చెప్తున్నది ఆ నీట్ ఎగ్జామ్ స్కామ్ గురించా? అదే అక్క. లాస్ట్ 5 ఇయర్స్లో 15 రాష్ట్రాల్లో 41 పేపర్ లీకేజ్లు, స్కామ్లు జరిగినాయి. అంతెందుకు, మన బీహార్లో అయితే ఈ లీకేజ్ చేసిన వాళ్ళని కూడా 13 మందిని అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసుడే కాదు, దానికన్నా ముందు చాలా కథ జరిగింది. అందరు స్టూడెంట్స్ దగ్గర నుంచి అంట 3 నుంచి 10 లక్షల వరకు వసూలు చేసిండ్రంట. ఒకటే పైసలు. ఈ గోత్రా వీసా ఫారెన్ కన్సల్టెన్సీ కంపెనీ ఉన్నది కదా, దాని ఓనర్ ఒక ఆయన ఉన్నాడు, పరశురామ్ రాయ్ అని. ఆయన ఒక స్కూల్ టీచరు, ఒక బీజేపీ లీడరు. వీళ్ళు ముగ్గురు కలిసి ఇంత కథ పట్టించారట. స్టూడెంట్స్ అందరి దగ్గర నుంచి పైసలు దొబ్బిర్రట. అక్క, వీళ్ళు స్కాములు చేయడము, పేపర్ లీకేజ్లు ఏమో చేయడం కానీ ఈసారి ఎగ్జామ్ సుమారు 24 లక్షల మంది రాసినారక్క. అందులో ఈ యొక్క ఎగ్జామ్ లీకేజ్ వల్ల దెబ్బతినింది ఎంతమందో తెలుసా అక్క? సుమారు 14 లక్షల మంది స్టూడెంట్స్ దెబ్బతిన్నారు. అసలు ఇలా లీకేజీలు చేసుకుంటూ పోతే అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారక్క మా భవిష్యత్తుని? యాక్చువల్గా ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఒకటి పెట్టినరు, చూసినావా? దీని ముఖ్య ఉద్దేశం ఏంది అని అంటే, బేసిక్గా ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి అని చెప్పేసి పెట్టారు. దాని ఉద్దేశం పెట్టడం మంచిగానే ఉన్నది, కానీ అది పనిచేసే విధానమే అస్సలు బాగలేదు. చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. అసలు ఏందో ఏమో అర్థమైతలేదు తెలుసా. ఇప్పుడు బేసిక్గా ఏం చేసిండ్రు, పొరగాల అందరికీ ఇగో మీకు ఇంత టైం ఇస్తున్నాము, March 9th వరకు మీకు టైం ఉన్నది, మంచిగా ఫీజులు రిజిస్ట్రేషన్ చేసేసుకోండి, ఫీజులు కట్టేసి రిజిస్ట్రేషన్ చేసేసుకోండి, ప్రిపేర్ అయిపోండి అన్నారు. సరే, పిల్లలందరూ కూడా మంచిగా హుషారుగా, సరే ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, ఇంకేంది మనం చదివిందంతా కూడా పెట్టే టైం వచ్చింది అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మంచి ప్రిపేర్ అయి కూర్చున్నారు. అలాంటిది పోయి ఒక్కసారిగా ఏప్రిల్లో జరగాల్సిన పరీక్షలు మేకి పోస్ట్పోన్ చేసిండ్రు. ఎందుకు జరుగుంటుందంటావు ఇదంతా? ఒకసారి ఆలోచించి చెప్పు అక్క. దీన్ని బట్టి నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే అది స్కామే అనిపిస్తుంది అక్క. ఏంటంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో, ఈ గ్యాప్లో స్టూడెంట్స్ దగ్గర నుంచి పైసలు తీసుకోవచ్చు, వాళ్ళకి కావాల్సిన ప్లాన్ కూడా మంచిగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇది కదక్క ప్లానింగ్ అంటే. యు గాట్ మై పాయింట్. ఇప్పుడు ఇంకొక ముచ్చట అడుగుతా, చెప్పు. రిజల్ట్ ఎప్పుడు రావాలి దీన్ని? June 14. ఎప్పుడు వచ్చింది? June 4. ఎందుకు అక్కో, నువ్వు చెప్పేది వింటుంటే ఆ ఎలక్షన్ రిజల్ట్ రోజే ఈ రిజల్ట్ కూడా రిలీజ్ చేస్తే అంటే గుంపులో గోవిందలా అయిపోతుందని చెప్పేసి అది రిలీజ్ చేశారు. మేము దొంగలము ఎట్లాగో అది మాకు తెలుసు, అది బయట పడకుండా ఉండాలంటే ఆ గుంపుల గోవింద మొత్తం కలిసిపోవాలి, హంగామా క్రియేట్ చేసేయాలి అని చెప్పేసి ఇట్లా చేసిర్రు అన్నట్టు. అది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. దీనివల్ల అసలు ఎవరికన్నా న్యాయం జరిగిందా? అసలు పోనీ ఎవరికన్నా లాభం జరిగిందా? అసలు అంత కష్టపడి అన్ని లక్షలు పెట్టి ఆ పేపర్ లీకేజ్ చేసి ఇంత కష్టపడ్డారు, ఓ స్కామ్ చేయడానికి కూడా ఇంత కష్టపడ్డారు. అట్లీస్ట్ వాళ్ళన్నా లాభపడ్డరా? లేదు. సుప్రీం కోర్టు బండ బూతులు తిట్టింది, తల్లిదండ్రులు ఆ పిల్లలు కూడా బండ బూతులకి ఎక్కువనే తిడుతున్నారు. అది కాకుండా ఈ ఇయర్ జరిగిన నీట్ ఎగ్జామ్లో అయితే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్వశ్చన్స్ చూసుకున్న తర్వాత ఇన్ని మార్క్స్ వస్తాయని చెప్పేసి అని అనుకున్నారు. చాలా టఫ్గా వచ్చిందని చెప్పేసి లెక్చరర్లు, మేధావులు, స్టూడెంట్స్ అందరూ అనుకున్నారు. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తే మాత్రం అందరు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఒక OMR షీట్ ఒకటి రిలీజ్ చేశారు. ఇప్పుడు బేసిక్గా మనం ఏం చేస్తాము, ఎగ్జామ్ రాసుకొని వచ్చిన తర్వాత మనం ఎన్ని కరెక్ట్ రాసినాం, ఎన్ని తప్పు రాసినాం చూసుకుంటే మనకి ఎన్ని మార్కులు వస్తాయి అనేది ఒక అందాజా వేసుకోవచ్చు కదా. అట్లనే ఆ OMR షీట్ తీసుకొని మంచిగా అందాజా వేసేసుకున్నారు పిల్లలంతా. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత మైండ్ బ్లాక్ అయిపోయింది.
ట్రస్ట్ మీ, అసలు నిజంగా ఎక్కడైనా ఎప్పుడైనా ఇలాంటిది ఇంతకు ముందు జరిగిందా, వై ఇప్పుడే ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనేది ఇప్పుడు నేను స్పష్టంగా చెప్తా చూడు. ఒకటే సెంటర్లో 8 మందికి అసలు టాప్ ర్యాంకులు, అది కూడా ఎంత మార్కులతోని అని అంటే 720 అవుట్ ఆఫ్ 720, 720 అవుట్ ఆఫ్ 719. ఇంకో ఇలాంటి మార్కులు అన్నట్టు ఎక్కడి నుంచి వస్తాయి, ఎట్లా వస్తాయి, అసలు ఇలాంటి పాసిబిలిటీ ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు జరిగింది. మాస్ కాపీయింగ్ చేసినా కూడా పాసిబుల్ గాంది, ఇట్లా పాసిబుల్ అయిందంటే ఎంత శ్రద్ధగా పేపర్లు కరెక్షన్ చేసిండ్రు. అసలు వాళ్ళందరికీ గుంపు గూడి వాళ్ళే మొత్తం అంతా ఫిక్స్ అయ్యి ఒక ప్లాన్ సెట్ చేసుకొని మొత్తం అంతా చేయాల్సిన పని అంతా చేసేసిండ్రు. ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుందా లేదా? ఈయన్నే అర్థమవుతుంది అక్క. అది మరి ఫైనల్గా నువ్వు చెప్పు, ఈ పేపర్ లీకేజెస్ స్కామ్ గురించి ఏమంటావు? సరే నేను కాదు, నువ్వు చెప్పు. ఒక స్టూడెంట్ మనసుతో ఆలోచించి చెప్పు, నీకేమనిపిస్తుంది? ఒకవేళ ఈసారి ఎగ్జామ్ రాసింది నువ్వైతే మరి నీకే బాధ ఉంటుంది? ఆ బాధతో ఏం చేయాలంటావు? గవర్నమెంట్ని ఏం రిక్వెస్ట్ చేస్తావు? ఎట్లా చేయాలంటావు? అక్క నిజంగా ఆ పేపర్ లీకేజ్ ఎవరైతే చేసినారో వాళ్ళని నిజంగా ఎవరైతే వాళ్ళకు సహకరించారో ఆ ఎవరో లీడర్లు అని చెప్పేసి ఆ కన్సల్టెన్సీ వాళ్ళని చెప్పేసి వాళ్ళందరికీ శిక్ష పడాలి. అండ్ దాంతోపాటు ఇంకొకసారి ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయాలి. ఇప్పటి వరకు జరిగిందాన్ని క్యాన్సిల్ చేయాలి. మరి దీని గురించి వాట్ యు సే? నాకైతే ఏమనిపిస్తుంది తెలుసా, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ అడుగుతా, చెప్పు నువ్వే. 2021-22లో 10th పాస్ అయిన వాళ్ళు అనొద్దు, ప్రమోట్ అయిన వాళ్ళు ఏమంటారు వాళ్ళని? కరోనా బ్యాచ్. అది వాళ్ళని మొత్తం కామెడీ చేసేసిర్రు పాపము. 10th పాస్ అయినా అంటే నువ్వు ఎక్కడ పాస్ అవుతావు లేరా, ఎట్లా కరోనా బ్యాచ్ ఏదో ప్రమోట్ చేసేసారు అని ఎట్లయితే అన్నారు, సేమ్ వే రేపటి రోజు ఈ బ్యాచ్ల నుంచి ఎవరైనా తర్వాత కష్టపడి రాసి బయటకు వచ్చి ఒక మంచి పొజిషన్లో ఉన్న ఒక డాక్టర్ అయినా కూడా ఏ బ్యాచ్ అనేది కామన్గా ఎవరైనా అడుగుతారు. అట్లా అడిగినప్పుడు ఈ పలానా 2024 నీట్ రాసిన బ్యాచ్ అని చెప్పుకుంటే ఎంత సిగ్గుచేటు వాళ్ళకి. అసలు వాళ్ళని నమ్ముతారా? వాళ్ళు సర్జరీ చేస్తారంటే అక్కడ పేషెంట్లు ఉంటారు, ఉరికిపోతారు ఎక్కడికన్నా. ఇలాంటి పరిస్థితిని ఏర్పరుస్తున్నది మనమే. కాబట్టి దయచేసి ఒక్కసారి ఆలోచించు. ఈ పేపర్ ఎప్పుడైతే లీక్ అయిందో, ఎప్పుడైతే ఈ ముగ్గురు కలిసి, ఎవరైతే ఆ కన్సల్టెన్సీ కంపెనీ ఓనర్ ఉన్నాడో, ఒక టీచరు అండ్ అట్ ద సేమ్ టైం ఒక పొలిటీషియన్, ఈ ముగ్గురు కలిసి చేసిన తర్వాత అది బయటకు వచ్చినప్పుడు వాళ్ళ అల్లుడు కోసం, ఆ పొలిటీషియన్ వాళ్ళ అల్లుడు కోసం జరిగిన తతంగం ఇదంతా. సో అట్లా బయటకు వచ్చిన తర్వాత ఇంకొకరికి ఎప్పుడైతే తెలిసిందో, వాళ్ళ ఫ్రెండ్స్కి కావచ్చు, వాళ్ళ గ్రూప్ మెంబర్స్ కావచ్చు, వీళ్ళల్లో ఎవరన్నా ఒకళ్ళు వచ్చి పెద్ద రచ్చ చేసి బయటికి చెప్పి అట్లీస్ట్ మనలాంటి మీడియాకి ఎవరన్నా రివీల్ చేసి ఉంటే, మనం అది బయట పెట్టుంటే ఎంతమంది బచాంచిపోయేటోళ్ళు, ఎంతమంది. ఎస్, అట్లా ఎవ్వరూ చేయలేదు. ప్రతి ఒక్కరు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారు. దానివల్ల ఈరోజు ఏ ఒక్కరికి ఫైదా లేకుండా పోయింది. ఆ ఎగ్జామ్స్ రద్దు చేయడమే కాకుండా దానిపైన ఉన్న మర్యాద పోయింది, నమ్మకం పోయింది. భారతదేశం కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి చాలా వేరే వేరే దేశాల నుంచి భారతదేశానికి వచ్చి చదువుకునేటోళ్ళు ఉన్నారు మన దగ్గర. ఒకప్పుడు మన దగ్గర నుంచే వేరే దేశాలకు పోయి చదువుకునేది, బట్ ఇప్పుడు ఇండియాకి చాలా మంది వచ్చి చదువుకుంటున్నారు. ఎందుకంటే కొన్ని యూనివర్సిటీస్ షూట్స్ చేసినప్పుడు నేను బాగా తెలుసుకున్నా, ఒక్కొక్క యూనివర్సిటీలో 55 కంట్రీస్ నుంచి వచ్చి చదువుకునేటోళ్ళు, 100 కంట్రీస్ నుంచి వచ్చి చదువుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో అట్లాంటి వాళ్ళందరూ కూడా ఎందుకు పోవాలి, మేము ఆడెందుకు చదువుకోవాలి, అదేదో మా దగ్గరనే చదువుకుంటాం అన్న ఫీలింగ్కి వచ్చేస్తారా? రారా? ఖచ్చితంగా వస్తారు. అది. సో దీనివల్ల మనం ఎంత లాస్ చేసుకుంటున్నాం, మన పరువు మనం తీసుకుంటున్నాం, మన దేశ పరువును మనం తీస్తున్నాం. మీదికెళ్ళి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్లా తయారైతే రేపటి రోజు మన దగ్గర తయారైన డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, ఇంకెవరైనా కానీ వాళ్ళపైన నమ్మకం లేకుండా పోతుంది. ఎంతో జరుగుతుంది, ఎంతో నష్టాన్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇది జరగకుండా చూసుకోవాలి. పిల్లలపైన, తల్లిదండ్రులపైన, ముఖ్యంగా టీచర్లు కూడా ఈ స్కామ్లు ఇన్వాల్వ్ అవ్వడం అనేది చాలా సిగ్గుచేటు. గురువు అంటే దేవుడితో సమానం కాబట్టి వాళ్ళైనా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇలాంటివి జరగకుండా చూడండి ప్లీజ్. నీట్ అయితే నీట్గా జరగాలని కోరుకుందాం. వాట్ యు సే?